గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. నైజీరియన్ ముఠాలని నార్కోటిక్ బ్యూరో పట్టుకుంది. ఇద్దరు డీజేలతో పాటు నైజీరియన్లను అరెస్ట్ చేశారు. 70 మంది నైజీరియన్ల స్థావరాలపై దాడులు నిర్వహించారు. 1.25 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. హవాలా మార్గంలో నైజీరియాకి డబ్బులు తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ఇక హైదరాబాద్ లో ఇద్దరు డాక్టర్లకి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా గుర్తించారు. ఇద్దరు డీజేలని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. గోవా నుండి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లుగా తెలిసింది. గోవాలో ఆల్ఫాజోలం తయారు చేస్తున్న మరో ముఠా గుట్టురట్టయింది. గోవాలోని సూర్యప్రభ ఫార్మా కంపెనీపై దాడులు చేశారు అధికారులు. భారీగా ఆల్ఫాజోలం ని స్వాధీనం చేసుకున్నారు. గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో భారీ ఆపరేషన్ కి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాము. నైజీరియన్ ముఠాలని నార్కోటిక్ బ్యూరో పట్టుకుంది. ఇద్దరు డీజేలతో పాటు నైజీరియన్లను అరెస్ట్ చేశారు. 70 మంది నైజీరియన్ల స్థావరాలపై దాడులు చేశారు. 1.25 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో నైజీరియాకి డబ్బులు తరలిస్తున్నట్టుగా గుర్తించారు. అంతేకాదు హైదరాబాద్ లోని ఇద్దరు డాక్టర్స్ కి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా గుర్తించారు. గోవా నుండి డ్రగ్స్ ని తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారు వీళ్ళు. అంతేకాదు గోవాలో ఆల్ఫాజోలం ని కూడా తయారు చేస్తున్నట్లుగా తెలిసింది. సో భారీగా ఆల్ఫాజోలం ని కూడా అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు డీజేలను కూడా పట్టుకున్నారు. అలాగే నైజీరియల్ని అరెస్ట్ చేశారు. సో మరింత మంది అరెస్టులుండే అవకాశం ఉందని మనం భావించొచ్చు. వీళ్ళ వెనక ఎవరున్నారు, ఎంతకాలంగా వీళ్ళు ఈ విధంగా డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నారు అని దర్యాప్తు కొనసాగుతోంది. గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో భారీ ఆపరేషన్ కి సంబంధించిన దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. 1.25 కోట్ల రూపాయలు, 1,25,00,000 రూపాయల విలువైన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ని వాళ్ళు ఎందుకు అక్కడ ఉంచారు, అక్కడి నుంచి ఎక్కడికెక్కడికి తరలించాలనుకుంటున్నారు, ఇలాంటి వివరాలన్నీ కూడా ఆరా తీయబోతున్నారు అధికారులు. నైజీరియన్లని పట్టుకున్నారు. 70 మంది నైజీరియన్ల స్థావరాలపై కూడా దాడులు చేశారు. హవాలా మార్గంలో నైజీరియాకి డబ్బులు తరలిస్తున్నట్టుగా గుర్తించారు.